అమ్మాయి ప్రేమ పార్ట్ 45. పొద్దున్నే సూర్యుని రాకతో మెలకువ వచ్చిన సరియు తనని తాను చూసుకుంటుంది. తను అభి కౌగిలిలో ఉంటుంది. తను లేద్దాము అని కదిలేసరికి అభికి కూడా మెలకువ వస్తుంది. లేచి సరియుని చూస్తాడు. అభి సరియుని ఇంకా దగ్గరకు తీసుకొని, ఏంటి బంగారం, అప్పుడే లేచావు, ఇంకా కొంచెం సేపు పడుకోమ్మా, రాత్రి అసలు నిద్ర లేదు కదా. సరియు, ఓయ్ ప్రిన్స్, సిగ్గులేదు అసలు నీకు, లే, ఇంకా లేట్ అవుతుంది. అభి, ప్లీజ్ బంగారం, ఇవాళ ఇక్కడే ఇలాగే ఉందామే. సరియు, ఓయ్ వదులు ప్లీజ్, చాలా సిగ్గుగా ఉంది ఇలా. అభి, ఏంజల్, నువ్వు చాలా హాట్గా ఉన్నావే బాబు, అసలు ఇన్ని రోజులు నేను ఎంత కంట్రోల్ చేసుకొని ఉంటానో తెలుసా. సరియు, ఓయ్ ఆపు, ఏంటా మాటలు. అభి, ఓయ్ ఇలా కాక పెళ్ళంతో ఇంకా ఎలా మాట్లాడాలి అని అంటాడు. సరియు, అయ్యి బాబోయ్, ఏంటి ఇది ప్రిన్స్, వదలండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అభి, సరే, ఒకసారి నా చందమామకి కిస్ ఇచ్చి వదిలేస్తాను. సరియు, చందమామ అని రాత్రి చేసినది చాలదా అయ్యగారికి. అభి, అలా ఎలా అయినా ఏంటో బాబు, ఆ దేవుడు కూడా ఆడపిల్లలను తయారు చేసేటప్పుడు పుట్టుమచ్చలు పట్టి పట్టి కరెక్ట్ ప్లేస్లో పెడతాడు. సరియు, ఓయ్ అన్నీ సెన్సార్ కట్ మాటలు. అభి, ఒక్కసారి ప్లీజ్ అని సరియు భుజంపై కిస్ చేసి, ఇది ఒక్కటి తర్వాత తన నాభిపై ఉన్న పుట్టుమచ్చని కిస్ చేసి, రెండు తన గుండెలపై ఉన్న పుట్టుమచ్చని కిస్ చేసి లైట్గా కొరుకుతాడు. సరియు, అబ్బా నువ్వు పెద్ద రౌడీవి అసలు. అభి, మరి అది నన్ను టెంప్ట్ చేస్తుంది. చీప్ పో ప్రిన్స్ అని లేచి బెడ్షీట్ చుట్టుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. తర్వాత ఇద్దరు రెడీ అయ్యి ఇంటికి బయలుదేరతారు. అభి సరియు ఇంటికి చేరేసరికి అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. సరియు కిచెన్ లోపలికి వెళ్ళిపోతుంది. అభిని మేల్ గ్యాంగ్ అందరూ రౌండప్ చేస్తారు. సరియుని చూసి వింధ్య, ఏంటి వదిన, ఏంటి సంగతి, నైట్ అంతా ఎక్కడికి వెళ్ళారు మీరు, మేము ఎంత వెయిట్ చేశామో తెలుసా మీ గురించి. సరియు, అవునా, నేను ఇంకా మా అన్నయ్యతో నువ్వు డ్యూయట్ పాడుకున్నావు అనుకున్నానే. వింధ్య, వామ్మో, మా వదిన ఇలా కూడా మాట్లాడుతుందా. శ్రావణి, ఇది చాలా తక్కువ వింధ్య, మా సరియు అల్లరి ఇంకా మొత్తం చూడలేదు మీరు. అఖిల, అది ఏమో కానీ సరియు, ముందు నువ్వు ఆ కమిలిన చోట ఏదో ఒక లోషన్ రాయ్, మీ అన్నలు కానీ చూశారో మా అన్నయ్య అయిపోతాడు. సరియు, వదిన. సౌమ్య, అయ్యో ఇదంతా సిగ్గే, మా అన్నయ్య దగ్గర చూపించు. ఈ సిగ్గు మా దగ్గర కాదు. సరియు, అమ్మో నన్ను మోసేస్తున్నారు మీరు అని అంటుంది. రమ్య, అది సరే కానీ మా అన్నయ్య కోసం ఏం చేస్తున్నావు ఇవాళ. వింధ్య, రాత్రి ఇచ్చిన గిఫ్టే చాలా ఎక్కువ, ఇంకేం చేయాలి. సరియు, ఓయ్ వింధ్య, నీకు బాగా మాటలు ఎక్కువయ్యాయి. శ్రావణి, ఇంకా కొన్ని రోజుల్లో నీ పెళ్ళి కూడా, అప్పుడు చెప్తాం నీ పని. వింధ్య, మీరు చెప్పేదేముంది, అప్పుడు నేనే చెప్తా ఏం జరిగిందో, మీ అన్నయ్య ఏం చేశాడో, నేనేం చేశాను అని. అప్పుడే కీర్తి మౌనిక వస్తారు. కీర్తి, అయ్యో దేవుడా, ఈ పిల్లకి కొంచెం కూడా సిగ్గు అనేదే లేదు. వింధ్య, సిగ్గుదేముంది, మీకు తెలియని విషయాలు ఏమైనా జరుగుతాయా ఏంటి. అఖిల, వింధ్య, నిన్ను మా వయసు ఎలా తట్టుకుంటాడో ఏమో. వింధ్య, అక్కలు మీరు నన్ను సపోర్ట్ చేయాలి, అంతేకాని మా మరిది ధూపం అనకూడదు. రమ్య, అలాగా. వింధ్య, అలాగే, అయినా కానీ మీ అన్నయ్య ఒక విశ్వమిత్రుడు, తనని మార్చాలి అంటే వమ్మో, ఫస్ట్ లీడ్ నేనే చూసుకోవాలి ఏమో. మౌనిక, వసి ఏంటా మాటలు. వింధ్య, నిజం, మీ తమ్ముడు నన్ను పక్కన పెట్టుకొని క్లైమేట్ బాగుంది, చెట్టు బాగుంది అని మాటలు చెప్తాడు, అప్పుడు ఇలా కాక ఇంకెలా మాట్లాడాలి. శ్రావణి, ఓరి నాయనో, ఈ పిల్ల నిజంగా మా అన్నకి చుక్కలు చూపిస్తుంది. అఖిల, అయినా వింధ్య, ఈ అబ్బాయిలందరూ పెళ్ళికి ముందు ఏం తెలియనట్టే ఉంటారు, ఒక్కసారి పెళ్ళయ్యి మనం వాళ్ళ సొంతం అయ్యాము అనుకో, ఇంకంతే, వాళ్ళ అల్లరిని అస్సలు తట్టుకోలేం. మౌనిక, హహ, నిజమా. సౌమ్య, రమ్య, ఈ విషయంలో మేము కూడా అఖిల అక్క చెప్పిన దానికి ఏకభవిస్తాం. శ్రావణి, ఏంటి మా అన్నలను విలన్లుగా చేస్తున్నారు మీరు. సౌమ్య, లేదు శ్రావణి, ఆ విషయం మాత్రం నిజం. అసలు పెళ్ళికి ముందు ఎంత సైలెంట్గా ఉండేవారు, పెళ్ళి తర్వాత అమ్మో ఎంత అల్లరివారో మీ అన్నయ్య. బయట ఏం తెలియనట్టు ఉంటారు, గదిలో మాత్రం చాలా అల్లరి చేస్తారు. ఇప్పుడు కూడా పాపం ఏం తోచక అది ఇది అని చాలా మాటలు చెప్తారు దిగులుగా. రమ్య, మీ హరి అన్నయ్య కూడా తక్కువేం కాదు, మొన్న కాశ్మీర్ నుండి రావడానికి గొడవ చేశారు, వెళ్ళొద్దు ఇక్కడే ఉందామని. చివరికి ఆయన పిలిచినప్పుడల్లా ఒక ముద్దు ఇవ్వాలని మాట తీసుకొని అప్పుడు వచ్చారు. సరియు, శ్రావణి, ఏంటి నిజమా. రమ్య,
కీర్తి, మౌనిక. మేము కూడా ఒప్పుకుంటాం. అబ్బాయిలు ఫస్ట్ ఒకలా ఉంటారు, మనతో ఒకలా ఉంటారు. శ్రావణి: ఇప్పటిదాకా ఈ ప్రాబ్లం నా ఒక్కదానికే అనుకున్నాను. అందరూ అలానే ఉన్నారుగా. సరియు: సరే సరే, ఇదిగో ఈ పాయసం తినండి. వింధ్య: వావ్ వదినా, మాటలు చెప్తూ పాయసం చేసేసావు. సూపర్గా ఉంది. సరియు: సరే వదినా, ఇవి అన్నయ్య వాళ్ళకు ఇచ్చేసిరా. రమ్య: ఆహా, నువ్వే తీసుకువెళ్ళి ఇవ్వు. అసలే నువ్వు నిన్నటి నుండి వాళ్ళకి నీ మొహం చూపించలేదు. పో, పోయి ఇచ్చిరా అని అంటుంది. వింధ్య: మా అన్నయ్య కూడా వెయిటింగ్ బయట. పో వదినా. సరియు ట్రై పట్టుకొని బయటకు వెళ్తుంది. ఈలోపు బయట అందరూ అభిని విష్ చేస్తారు. సరియు పాయసం తీసుకువచ్చి అందరికీ ఇచ్చి కూర్చుంటుంది. అమ్మాయిలందరూ కూడా వచ్చి కూర్చుంటారు అభిని విష్ చేసి. అది సరియుకి సైగ చేస్తాడు రూమ్కి రమ్మని. కానీ సరియు వద్దు అంటుంది. అభి పైకి లేచి ఫ్రెష్ అయి వస్తాను అని రూమ్కి వెళ్తాడు. ఆ పాయసం బౌల్ తీసుకొని. ఒక 2 నిమిషాల తర్వాత అభి ఏంజెల్ అని పిలుస్తాడు రూమ్ నుండి. వింధ్య: వెళ్ళు వదిన, మా అన్నయ్యకి ఏం కనిపించడం లేదు. ఏమో, వెళ్ళు వెతికి ఇవ్వు. సరియు కామ్గా రూమ్లోకి వెళ్తుంది. కింద అందరూ నవ్వుకుంటూ ఉంటారు. వైషు: ఓయ్ ఏంటి మా చెల్లిని ఏదో అంటున్నావు? వింధ్య: నేను మీ చెల్లిని ఏం అనలేదు. మా వదినకి పాపం మా అన్నయ్య కష్టం అర్థమైందో లేదో అని చెప్పాను. కమల్: వైషు, ఈ కోతిని ఎలా భరిస్తావో ఏమో, మళ్ళొకసారి ఆలోచించుకో. వైషు: అంతే అంటారా బావా? రిషి: రేయ్, నేను నీకెప్పుడో చెప్పాను ఈ విషయం. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నీకు మంచి అమ్మాయిని నేను వెతుక్కొని వస్తాను. వింధ్య: అయితే వెతుక్కోండి పోయి, నేను మా ఇంటికి పోతాను అని లేచి వెళ్ళిపోతుంది. సౌమ్య: అయ్యో వింధ్య ఆగు. వింధ్య: ఏం అక్కర్లేదు. మీకు కూడా మీ మరిదంటేనే ఇష్టం. నేనే కదా అల్లరి చేసేది. నన్ను తట్టుకోలేరు మీరు. అఖిల: నువ్వు కూడా ఏంటి కమల్ అన్నయ్య? తను చాలా బాధపడినట్టుంది. కమల్: కొంత టైంకి తనే వస్తుంది. రమ్య: ఏం కాదు, తను బాగా ఫీల్ అయింది అందరూ అలా అనేసరికి. వైషు: నువ్వు వెళ్ళి తీసుకురాపో. వైషు: అసలు అంతా వీడే చేస్తాడు ప్రతిసారి. అదేంటో వీళ్ళిద్దరికి ఒక క్షణం పడదు, మళ్ళీ వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు అని అంటాడు. విరాట్ వైషు మాటలో ఆపి: వెళ్ళి తీసుకురా, తను లేకపోతే బోర్గా ఉంటుంది ఇల్లు. వైషు: అన్నగారి ఆజ్ఞ శిరస వహిస్తాను. సరియు: ఏంటి ప్రిన్స్, అక్కడ అందరూ ఉంటే అలా పిలుస్తావు? అభి: మరేం చేయను, ప్రేమగా పాయసం చేస్తే కాదు, దానిని నాకు తినిపించాలి కదా, ఆ మాత్రం కూడా తెలియదు నీకు. సరియు: ఆపండి, పెడతాను. అభి: అలా కాదు, ఇలా వచ్చి నా వడిలో కూర్చొని తినిపించు. సరియు: నువ్వు మామూలుగా అల్లరి చేయడం లేదు తెలుసా. అభి: ప్లీజ్ ప్లీజ్, బర్త్డే బాయ్ని కదా, పెట్టవా. సరియు అభి వడిలో కూర్చొని తనకి పాయసం తినిపిస్తూ ఉంటుంది. అభి పాయసం తింటూ సరియు వీపు మీద వేలతో రాస్తూ ఆడుతూ ఉంటాడు. వింధ్య లాన్లో కూర్చొని ఉంటుంది. వైషు వింధ్య దగ్గరకు వెళ్తాడు. వైషు: వింధ్య రా, ఇంటికి వెళ్దాం. వింధ్య: నిన్ను ఎందుకు లేండి, మీరు వెళ్ళండి. ఎందుకు నా వెనుక ఇలా రావడం, మళ్ళీ మీరు కందిపోతారు. వైషు: ఏంటి బంగారం, చాలా కోపం వచ్చినట్టుంది. వింధ్య: లేదు, మీ అందరికీ నేనంటే అస్సలు ఇష్టం లేదు. అందరూ నేను అల్లరి చేస్తాను కోతిని అంటారు. వైషు: నిజమే కదా, నువ్వు మా మంచి కోతివి. వింధ్య: పో, మీరు కూడా అలానే అంటున్నారు. వైషు: అది సరే, కొత్తగా ఈ పిలుపేంటి? మీరు అండి అని, ఓయ్ బావా అని పిలుస్తావు కదా. వింధ్య: అలా పిలిస్తే అల్లరి కోతి అని నాకు పేర్లు పెడుతున్నారు కదా. వైషు: ఓయ్ నువ్వు నా బంగారమే, ఇంట్లో అందరూ అలా ఊరికే అంటారా? అందరికీ నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా? వింధ్య: తెలుసు. వైషు: మరి ఎందుకు ఇలా చేస్తున్నావు? వింధ్య: ఏం లేదు, ఊరికే టెస్ట్ చేద్దామని. వైషు: అసలు నువ్వు ఇలా రా అని చెవి పట్టుకుంటాడు. వింధ్య: బావా నొప్పిగా ఉంది, వదులు ప్లీజ్ ప్లీజ్. ఇదిగో, నువ్వు ఇప్పుడు చెవి వదలలేదు అనుకో, రిషికి చెప్తాను నీ మీద. వైషు: అబ్బో, వాడేం చేస్తాడు? వింధ్య: ఓయ్, మా రిషి బావని ఏమన్నా అన్నావనుకో, బాగోదు చెప్తున్నా. వైషు: ఒసేయ్, నిన్ను మాటలనింది వాడు, బతిమలాడడానికి వచ్చింది నేను, వెదవనయ్యాను కదా. వింధ్య: నేనెందుకు అలా అంటాను బావా. సరే పద, మనం వచ్చి చాలాసేపు అవుతుంది. వైషు: మీ ఇద్దరి గొడవల మధ్య ఎప్పుడైనా వస్తే అప్పుడు అడగవే బాబు. సరే పద అని ఇంకా ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. అఖిల: సారీ వింధ్య. వింధ్య: ఓయ్ అక్క, ఎందుకు సారీ, మనకిది అలవాటే కదా, అయినా నువ్వెందుకు సారీ చెప్తున్నావు. కమల్: నేను చెప్పాను కదా అఖిల, ఇది మాకు మామూలే. అయినా మా చిట్టి తల్లి అన్నయ్య ఏమన్నా లైట్ తీసుకుంటుంది కదా.
వైషు, వదిన, ఇవాళ తెలిసిన నీతి ఏంటంటే వింధ్య రిషి గొడవ మధ్యలోకి వెళ్తే మనకే బ్యాండ్ పడుతుంది. అఖిల, అదేంటి వైషు? వైషు, లేకపోతే ఏంటి వదిన? వాడు కదా ముందు మొదలుపెట్టింది. వాడికి అల్లరి ఎక్కువ అయ్యింది అని నేనంటే ఈ కోతి మా రిషిని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు అని నాకు వార్నింగ్ ఇస్తుంది. వింధ్య, మరి రిషి నా బెస్ట్ కదా బావా. రిషి వింధ్యకి హైఫై ఇచ్చి, అవును వింధ్య, వీళ్ళకు మన ఫ్రెండ్షిప్ అర్థం కాదురా, మనం ఐస్ క్రీమ్ తిందాం. నిన్న ఫంక్షన్ కోసం తెచ్చినవి ఉన్నాయి. వింధ్య, హై, ఐస్ క్రీమ్, పద బావా అని ఇద్దరు వెళ్ళిపోతారు. సౌమ్య, ఏంటిది, నాకు అస్సలు అర్థం కాదు. వైషు, వాళ్ళంతే వదిన, కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసిపోయినా వాళ్ళే. మధ్యలో ఏమన్నా అంటే మనకే బ్యాండ్ పడుతుంది. రమ్య, భలే ఉన్నారు వీళ్ళు. సర్యు, ప్రిన్స్, పాయసం తిన్నావు కదా, వదిలి, ఇంకా నేను కిందకి వెళ్తాను. అభి, అబ్బా ఉండవే బాబు కొంచెం సేపు, నాకు ఇలానే ఉండిపోవాలనిపిస్తుందిరా ప్లీజ్. సర్యు, అవునా. అభి, ఇంకా చాలా చేయాలనిపిస్తుంది మరి, ఓకేనా. సర్యు నవ్వుతుంది. అభి, ఎందుకు నవ్వుతున్నావు, నేనేమైనా జోక్ చేశానా. సర్యు, లేదు ప్రిన్స్, ఇందాక కింద ఒక చిన్న డిస్కషన్ జరిగిందిలే, అందుకే నవ్వొచ్చింది. అభి, ఏంటది. సర్యు, అవి లేడీస్ సీక్రెట్, నీకు చెప్పకూడదు. అభి, ఛా, అయితే నాకు కావాల్సింది ఇవ్వు. సర్యు, పోరా, ఊరుకుంటే ఎక్కువ చేస్తున్నావు, కాలు ఇరక్కొడతా బిడ్డ. అభి, నీకు నఖరాలు ఎక్కువ అయ్యాయి పోరి, దెబ్బలు పడతాయి మళ్ళా. సర్యు, గట్లనా, గైతే ఇయ్యాలా, నీ పడక మిద్దె మీద పోయి డాబా పైన పండుకో. అభి, అమ్మో, అంత మాట అనకే బాబు, నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర రాదు. సర్యు, సరే పదండి వెళ్దాం, అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అభి సర్యు చెక్కిలిపై ముద్దులు పెట్టి సరే పద అని కిందకు వస్తారు. అందరూ ఫ్యామిలీతో సంతోషంగా రోజులు గడుపుతూ ఉంటారు. అభి సర్యు వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలానే అభి మల్లేశ్వరి గారితో మామూలుగా మూవ్ అవుతాడు. రిషి పెళ్ళికి ఒక 2 రోజుల ముందు అభి సర్యు బయటకు వెళ్తారు పని మీద అని వాళ్ళు వచ్చేటప్పటికి అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. అభి సర్యు ఒక పసిపాపను ఎత్తుకొని వస్తారు. రిషి, ఎవర్రా ఈ పాప. సర్యు, ఇక నుండి కీర్తి అక్క కూతురు. ఏ అక్క, నీకిష్టమేనా తనకు తల్లిగా ఉండడం. కీర్తి కళ్ళ నీళ్లతో అలానే నిల్చుంటుంది. కమల్, ఏంటభి ఇది. అభి, అన్నయ్య, ఈ బేబీ దేశం కోసం ప్రాణాలర్పించిన ఒక సైనికుడి బిడ్డ. తన తల్లి కూడా పాపని కని చనిపోయారు. మనందరి కోసం ప్రాణత్యాగం చేసిన వారి కూతురిని అనాథగా ఎందుకు వదిలేయడం. తనకి మీరు తల్లిదండ్రులు కాలేరా. కమల్ పాప దగ్గరకు ఒక అడుగు వేసి వాళ్ళ అమ్మా నాన్నలను చూస్తాడు. శ్రీనివాస్, మాకు ఇష్టమే కమల్. స్వర్ణ, మీరు సంతోషంగా ఉండడమే కదరా మాకు కావాల్సింది. ఈ పాపనే మన మనవరాలు, తనని నా దగ్గరకు తీసుకొనిరా. కమల్ కీర్తి సర్యు చేతుల నుండి పాపని తీసుకుంటారు. కీర్తి పాపని గుండెకు హత్తుకొని ఏడుస్తుంది. కమల్ కీర్తిని ఊరడించి పాపని శ్రీనివాస స్వర్ణాలకు ఇస్తాడు. ఇప్పుడు అందరూ వాళ్ళ ఆనందాన్ని చూసి చాలా సంతోషిస్తారు. కీర్తి అభి సర్యుల దగ్గరకు వచ్చి వాళ్ళ చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్తుంది. సర్యు, ఏంటక్క ఇది, అంతా మన కోసమే కదా, దానికి థ్యాంక్స్ ఎందుకు. రిషి, నా కోసం ఆడుకోవడానికి ఇంకో మేనకోళ్ళు వచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన రఘుపతి కుటుంబం. జగదీష్, రే, నీతో ఆడుకోవడానికి ఇంకొకరు లైన్లో ఉన్నారు. వైషు, అంటే జగదీష్, నేను తండ్రిని కాబోతున్నాను. రిషి, హాయ్ బావా అని అందరూ జగదీష్ని హత్తుకుంటారు. శ్రావణికి కంగ్రాట్స్ చెప్తారు. తర్వాత 2 రోజులకు రిషి లయల పెళ్లి జరుగుతుంది. తర్వాత ఒక 10 రోజులకు శ్రీ స్రవంతిల పెళ్లి, ఆఖరకు వైషు వింధ్యల పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. అమెరికా నుండి సాయి చదువు కంప్లీట్ చేసుకొని వస్తాడు. ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఆ రోజు కొత్త ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకుంటారు. పూజ చాలా బాగా జరుగుతుంది. ఆ రోజు రాత్రికే 3 జంటలకు కార్యం ఏర్పాటు చేస్తారు. ఆ రోజు సర్యు సరదాకి అన్న ఆ విషయాన్ని వాళ్ళ అన్నయ్యలు సీరియస్గా తీసుకుంటారనమాట. ముందు అబ్బాయిల ముగ్గురిని గదిలోకి పంపిస్తారు. తర్వాత అమ్మాయిల చేతికి పాల గ్లాస్ ఇచ్చి లోపలికి పంపిస్తారు అందరూ. 3 సంవత్సరాల తర్వాత సర్యు, అబ్బా మహి, ఏంటి అల్లరి నాన్న, అసలు ఇంత ఉన్నావు, నువ్వు ఎంత పని పెడుతున్నావురా నాకు. అభి, ఏంటి ఏంజెల్, నా కన్నయ్య ఏం చేశాడు, వాడిని అరుస్తున్నావు. సర్యు, నువ్వు వాడిని వెనకేసుకురా మాకు ప్రిన్స్. చూడు, బెడ్ నిండా వాటర్ పోసాడు, ఫ్లవర్ వాస్ చూడు కింద విసిరేశాడు.
అభి వాడు కాకపోతే మనం అల్లరి చేస్తామా ఏంటి? సరియు నువ్వు వాడిని ఎక్కువ గారం చేస్తున్నావు ప్రిన్స్. అభి అలా అరవకే వాడు చూడు పాపం బిక్కమొహం వేసుకొని ఎలా చూస్తున్నాడో. సరియు అది అంతా యాక్టింగ్. మళ్ళీ నేను ఏదో వాణ్ణి కొట్టినట్టు. అభి అయినా వాణ్ణెందుకు అంటావు? అన్నీ నీ పోలికలే కదా వాడికి వచ్చింది. చూడు ఇప్పటికీ ఎలా అల్లరి చేస్తున్నావు నువ్వు. సరియు ఏంటి నేను అల్లరి చేస్తున్నానా? మళ్ళీ మొదలు పెట్టారా? మీకు అసలు చెప్పలేకపోతున్నాను. నేను నాతో అవ్వడం లేదు మిమ్మల్ని భరించడం. అభి ఒసేయ్ ఆద్య నీ వయసుకు తగ్గట్టు మాట్లాడవే. ఆద్య కర్ణ మౌనిక కూతురు ఆద్య. అయినా మీతో మాకు ఎందుకు? కానీ రేయ్ మహి రా మనం మామ ఇంటికి పోదాం అని 2 సంవత్సరాల మహేష్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అభి సరియు దగ్గరకు వచ్చి మోకాలపై కూర్చొని తన పొట్టపై కిస్ చేస్తాడు. అభి ఏంజెల్ ఈసారి నీలాంటి ఒక అందమైన బుడ్డి ఏంజెల్ కావాలి నాకు. సరియు నాలాంటి అమ్మాయి ఎందుకు? నేను అల్లరి చేస్తాను కదా పద్దాకా. అభి నువ్వు ఇలా అలగడం మాత్రం మానడం లేదు. ఏంజెల్ ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? సరియు చాలే పదండి సార్ ఆఫీస్కి టైం అవుతుంది. అభి సరియుని కిస్ చేసి సరే పద అని కిందకు వస్తాడు. సరియు కీర్తి అక్క నక్షత్ర. కీర్తి కమల్ కూతురు. ఏది? కమల్ ఆద్య తీసుకువెళ్ళిందిరా. అభి దానికి ఎత్తుకోవడం రాక వదిలేసిద్ది కానీ ఆర్య మౌనిక కర్ణాల కొడుకు 11 నెలల పిల్లాడిని కూడా తీసుకొని వెళ్ళిపోయింది. కర్ణ అది మాత్రం నిజంరా. మౌనిక దానికి రిషి అంటే చాలా ఇష్టం. అదేంటో వాణ్ణేమైనా అంటే అస్సలు ఊరుకోదు. కమల్ ఆద్య అచ్చం మన వింధ్యాలానే అన్నయ్య. దానిని భరించడం కష్టం. కీర్తి ఇప్పుడు పిల్లలను కూడా అంటున్నారా మీరు? కర్ణ వామ్మో వాళ్ళ అన్నయ్యలని అనేసరికి కోపం వచ్చింది చెల్లెళ్లకు. ఆద్య అమ్మ మాస్ అండ్ మై డార్లింగ్స్. ఆద్య శంకర్ వాళ్ళ అందరినీ అలానే పిలుస్తుంది. సూర్య అరే బంగారం ఏంటి ఇవాళ లేట్ అయింది? ఆద్య ఏం చేయను సూర్య డార్లింగ్. మీ కూతురు అల్లుడు గొడవ తీర్చి వచ్చేసరికి ఈ టైం అయ్యింది. లయ ఏమే సిల్కి ఇంత లేవు? నువ్వు గొడవ తీర్చి వచ్చావా? ఆద్య అబ్బా అత్త నువ్వు సిల్కి అని పిలవకు. లయ ఎందుకే ఆద్య నువ్వు అలా పిలిస్తే ఏదో కుక్క పిల్లని పిలిచినట్టుంది. అఖిల ఆద్య పాపకి బాగా మాటలు ఎక్కువైపోయాయి. అర్జున్ ఇదంతా రిషిగాడి ట్రైనింగ్ వదినా. ఆద్య ఓయ్ మా రిషి మామని ఏమైనా అంటే ఊరుకునేది లేదు. వైషు ఇప్పుడు ఇదే కదా అన్నయ్య గ్యాంగ్ లీడర్ చూడు అందరినీ ఎలా తెచ్చేస్తుందో. వైషుని చూడగానే మహేష్ పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకుంటాడు. విరాట్ దగ్గరకు నక్షత్ర వెళ్ళిపోతుంది. ఆద్య మీ అందరూ ఉన్నారు మా రిషి మామ ఏడి? రిషి ఇదిగో ఇక్కడ అని విహాన అని ఎత్తుకొని వస్తాడు. ఇద్దరు అర్జున్ సౌమ్య కమల పిల్లలు. అఖిల విరాట్ వాళ్ళ అబ్బాయి గగన్, హరి రమ్య వాళ్ళ బాబు విరాజ్, రిషి లయల కొడుకు ఆథర్వ, వైషు వింధ్యల కూతురు వైష్ణవి, శ్రీకర్ స్రవంతిల కూతురు సాత్విక, శ్రావణి జగదీష్ కొడుకు మౌర్య. అందరూ కలిసే ఉంటారు ఒకే ఇంట్లో. ఇంకా కిరణ్ హర్షికి కూడా ఒక బాబు పేరు మయూర్. అందరూ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. కష్టాల్లోనూ సుఖాల్లోనూ అందరూ కలిసిమెలిసి ఉంటూ సమాజానికి ఆదర్శంగా ఉంటారు. సాయి మెడిసిన్ కంప్లీట్ చేసి తన ఫ్రెండ్స్ కొంతమందితో కలిసి ఒక హాస్పిటల్ పెడతారు. పేదలందరికీ తక్కువలో వైద్యం అందించడం కోసం. అలానే మరెన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారు. ఎంత బిజీగా ఉన్నా అందరూ ఏదో ఒక పూట కలిసి తినడం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం, ప్రతి జంట కూడా వారి జీవిత భాగస్వామితో సరదాగా వారితో గడపడం, పిల్లలతో ఆటలు ఆడడం, ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటూ ఆనందంగా జీవితం గడిచిపోతుంది.